నమస్తే సార్. ఎలా ఉన్నారు నమస్తే సార్? అండి. బాగున్నాను. సార్ ఇక్కడంతా మనము ఇష్యూస్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ తెలుసుకున్నాము. బట్ నేచురల్‌గా కూడా కొంతమందికి ఏమనిపిస్తదంటే, స్టిల్ నేచురల్‌గా ఏం సొల్యూషన్ ఉండదా సార్? అటు మేల్ అయినా, ఫీమేల్ అయినా. యాహ్! సో, వాళ్ళు ప్రెగ్నెన్సీ రావటానికి, ఇటు మేల్ పరంగా కూడా వాళ్ళు ప్రాపర్‌గా యాహ్! సంతానోత్పత్తి అవ్వటానికి ఎటువంటి ఫుడ్ కానీ ఇవి యాహ్! తీసుకుంటే మంచిదంటారు? ఒకటండి నా నన్ను ఓపీలో రోజుకి ఒక 20 మంది కన్సల్ట్ అయితే, హ్మ్. 20లో 20 మంది అడిగే ఒక కామన్ క్వెషన్ ఏంటి అనంటే, హ్మ్. నేచురల్‌గా స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి? అసలు 20కి 20 మంది అడుగుతారు. వై? ఓకే. బికాజ్ ఆ వర్డ్, ఆ నేచురల్ అనే వర్డ్ నౌ ఎ డేస్ అది ఎంత ఫేమస్ అయిపోయిందనంటే, హ్మ్. ప్రతిదీ నేచురల్‌గానే కావాలి. బయట ప్రతిదీ నేచురల్‌గానే కావాలి. వాళ్ళు తినేదో, తాగేదో అన్నీ సింథటిక్ యాడెడ్ ఫ్లేవర్స్ అన్నీ అదే గాని, హ్మ్. కానీ వాళ్ళ మైండ్ ఏంటనంటే ప్రతిసారి నేచురల్, నేచురల్, నేచురల్ అనే నేచురల్. దాన్ని ఆహ్, అది క్యాచ్ చేసుకొని ఆ! మిగతాలో వీళ్ళు మళ్ళీ మెడిసిన్ అమ్మేవాళ్ళున్నారు యాహ్! బయట అదే. ఆ! బండి పెట్టి. మీకు అదే. నేచురల్‌గా 30 నేచురల్. రోజుల్లో పిల్లల సంతానం అవుతుంది అని. నేచురల్‌గా స్పెర్మ్ కౌంట్ పెరగటం ఎలా అనేది కామన్‌గా ప్రతి పేషెంట్ అడిగే క్వెషను. హ్మ్. ఫస్ట్ నన్ను ఆ క్వెషన్ అడగంగానే నేను వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటి అనంటే, బాస్ మీరు ఏమి తిన్నా నేచురల్‌గా స్పెర్మ్ కౌంట్ పెరగదు. హ్మ్. మీ స్పెర్మ్ కౌంట్ పెరగాలి అనంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. వెయిట్ తగ్గాలి. బాడీలో ఫ్యాట్ లెవెల్స్ తగ్గాలి. అండ్ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ అలవాట్లేమన్నా ఉంటే హ్మ్. కంప్లీట్‌గా మానేసేయాలి. అండ్ దాంతో పాటు మినిమమ్ డైలీ ఒక 7 అవర్స్ స్లీపు. అవును. ఈ 4 ముఖ్యం. స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేసి డైలీ ఎక్సర్సైజ్ చేస్తా. హ్మ్. అండ్ ప్రాపర్ స్లీప్ ఉంటే నేచురల్‌గా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరిగి స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పి నేను పేషెంట్‌కి చెప్తాను. ఎమ్మటనే పేషెంట్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి అనంటే, "ఏం తినాలి సార్" అంటాడు. హ్మ్. ఇప్పుడు అదే పెద్ద బాస్ చెప్పింది నేను. తినటం కాదు, నువ్వేది తిన్నా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. అందరూ తినే ఫుడ్డే నువ్వు తింటున్నావు కాబట్టి, ఏది తిన్నా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఎక్సర్సైజ్ మళ్ళీ రెండోసారి చెప్తా. ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. 6, 7 అవర్స్ స్లీపు. అండ్ దాంతో పాటు షుగరు, బీపీ లాంటిది ఏదైనా ఉంటే కంట్రోల్ అవ్వాలి అని. హ్మ్. మళ్ళీ మూడోసారి అడుగుతాడు. అదే సార్ నేచురల్‌గా పెరగాలంటే ఏం తినాలి అని. అంటే నేను చెప్పినది పేషెంట్‌కి చెవుల దాకే పోతుంది. వాడి బుర్రలోకి పోటల్లా. పోట్ల ఎందుకు అనంటే యాక్సెప్ట్ వాళ్ళకి చేయలేకపోతారు. కూర్చొని తినటము అనేది చానా ఈజీ. హ్మ్. సరే డబ్బులైతే డబ్బులవుతాయి. హ్మ్. దానికైతే నెలకొక 2000, 3000, 4000 డబ్బులైతే డబ్బులవుతాయి. హ్మ్. కూర్చొని తినటం అనేది చానా ఈజీ. ఎక్సర్సైజ్ చేయాలంటే డైలీ పొద్దున్న 5కి లెగవాలి. అవును. కష్టపడాలి. అది ఆ! కష్టం. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేయడం అంటే చాలా మానేయాలంటే కష్టం. ఇంకా కష్టంగా ఉండాలి. హ్మ్. డెడికేటెడ్‌గా ఉండాలి. సో, హ్మ్. కష్టపడటం అనేది ఎవ్వడికి ఇష్టం లేదు. ఏదైనా ఫ్రీగా ప్రతి షార్ట్‌కట్. అవును. ప్రతి షార్ట్‌కట్సే గావాలా. అంతేగాని కష్టపడదాము. అరే! వాడేదో 1, 3 సార్లు చెప్తున్నాడు ఎక్సర్సైజ్ చేయండి అని ఎక్సర్సైజ్ చేద్దాం ఎవ్వడనుకోడు. హ్మ్. ఏం తినాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఏంటి అనంటే, జీడిపప్పులు తినండి, బాదం పప్పులు తినండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తినండి అనంటే దే విల్ ఫీల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే హ్మ్. ఆల్రెడీ ఆ ఆన్సర్‌కి వాళ్ళ బ్రెయిన్ ప్రిపేర్ అయ్యి ఉంది. ఓకే. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఆ మాట అవునవును. చెప్తే. అవును. ఆ మాట చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. ఆళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యున్న ఎందుకని అదే మైండ్ ఆన్సర్‌ని మీ నుంచి పేషెంట్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎవ్వరికైనా చాలా మందికి వాళ్ళు ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది డాక్టర్ చెప్తే డాక్టర్ మంచోడు. ఆ! డాక్టర్‌కి అన్నీ తెలుసు. అవును. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది చెప్పకుండా, మీరు అనుకుంటుంది తప్పు బాసు. అని చెప్తే మీరు అమ్మో! అనుకుంటుంది తప్పు. లేదు ఇట్లా చేయాలని చెప్తే, వీడి బొంద వీడికేం తెలీదులే అని అనుకుంటారు. అది అనుకుంటే వాళ్ళ కర్మ. దాన్ని నేను చేయగలిగిందేం లేదు. అవునవును. అక్కడ నేచురల్‌గా స్పెర్మ్ కౌంట్ పెరగాలి అనంటే ఏం కావాలి అనంటే, టెస్టిస్ లోపల టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరగాలి. ఓకే. ఇంట్రా టెస్టిక్యులర్ టెస్టోస్టెరాన్ అంటారు. హ్మ్. ఇంట్రా టెస్టిక్యులర్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరిగితే హ్మ్. అప్పుడు స్పెర్మ్ కౌంట్ అనేది పెరిగిద్ది. ఓకే. ఇంట్రా టెస్టిక్యులర్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఓన్లీ ఎక్సర్సైజ్‌తోనే పెరిగిద్ది. ఓకే. నేచురల్‌గా ఓకే. టాబ్లెట్స్‌తో పెరిగిద్ది. ఆ! ఓకే. నేచురల్‌గా పెరగాలి అనంటే హ్మ్. ఓన్లీ ఎక్సర్సైజ్ అండ్ స్మోకింగ్, సరే హెవీ ఆల్కహాల్ ఆపేసి ఎక్సర్‌సైజ్ మీరు ఇంతకు ముందు హెవీ ఎక్సర్‌సైజ్ చేస్తే కూడా అదే. వాస్కులర్ ఎక్సర్సైజెస్ మీన్స్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ విపరీతంగా చేసే వాళ్ళకి, హ్మ్. వాళ్ళకి వారికోసిల్ ప్రాబ్లమ్ ఆహా! 100లో ఒక 10 వారికోస్. మందికి రావడానికి అవకాశం ఉంటది. హ్మ్. అందరికీ ఏం రాదు. ఓకే. అందరికీ ఏం రాదు. హ్మ్. హ్మ్. అట్లా వస్తే ఏంటంటే జిమ్‌కి పోయే ప్రతి ఒక్కళ్ళకి కూడా వారికోసిల్ ప్రాబ్లమ్ ఉండాలి. అవునవును. అట్లా రాదు. అంటే లిమిట్‌గా వాళ్ళ ఆ! బాడీకి తగ్గట్టు సో, చేసుకోవాలి. ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మెయిన్‌గా ఏమైద్దంటేనండి, హ్మ్. అందరిలోనూ ఒబేసిటీ అనేది కామన్‌గా ఉంటది. ఓకే. వెయిట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కన్నా డెఫినిట్‌గా ఒక 10 కేజెస్ ఎక్కువే ఉంటారు ఎక్కువ హుహు. మందిలో. సో, ఎక్సర్సైజ్ చేసి ముందు ఆ వెయిట్ కంట్రోల్ అయితే, హ్మ్. వాళ్ళకి బ్లడ్‌లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. ఎప్పుడైతే బ్లడ్‌లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయో, ఆ బ్లడ్‌లో ఉన్న టెస్టోస్టెరాన్ టెస్టిస్‌లోకి వెళ్ళి, టెస్టిస్‌లో ఇంట్రా టెస్టిక్యులర్ హార్మోన్ లెవెల్స్ పెరిగి
న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది. అక్కడ లాజిక్ ఏంటి? న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ పెరగటానికి ఇంట్రా టెస్టిక్యులర్ టెస్టిస్ లోపల టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ పెరగాలి. అది ఎప్పుడు పెరిగిద్ది అని అంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గిపోతే అప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బ్లడ్లో పెరిగి అది టెస్టిస్కి వెళ్ళి న్యాచురల్గా స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది. ఏ ఫుడ్ తీసుకుంటే బాడీలో ఫ్యాట్ తగ్గిద్ది? ఫుడ్ తీసుకుంటే బాడీలో ఫ్యాట్ పెరిగిద్ది. ఆ కామన్ లాజిక్ వాళ్ళకి అర్థం కాదు, తెలీదు, చెప్పినా అర్థం కాదు. ఎంత మటుకు ఒకటే క్వశ్చన్, ఏం తినాలి ఏం తినాలి. ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు, ఈ చైర్లో కూర్చున్నప్పుడు చెప్తా, డోర్ దాకా పోయి మళ్ళీ వెనక్కి వస్తారు. సార్ ఏం తినమంటారు సార్ అని. నీ ఇష్టం వచ్చింది తినంటారా నాయన, నీకు చెప్పే పరిస్థితి నాకు లేదు. తినే వాటిల్లో డెఫినెట్లీ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నది కొంచెం తిన్నా, బట్ ఎంత లేదన్నా సరే మళ్ళీ వాళ్ళకి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి అని అంటే మళ్ళీ అది నచ్చదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్ మీద ఉంటుంది. వాళ్ళకి అది తినటం కావాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంతా అబ్బాయి వీడేదన్నా జీడిపప్పులో బాదం పప్పులో తినమంటే బాగుండు తిందామని అనుకుంటా ఉంటారు. నేనేమో చెప్పను, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి బాసు, ఫైబర్ ఫుడ్ తీసుకోండి, క్యారెట్ బీట్రూట్ అట్లాంటివి తీసుకోండి, కొంత విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి అని అంటే, క్యారెట్ బీట్రూట్ టేస్ట్ ఉండవు కదండి, సప్పగా ఉంటాయి. సార్ క్యారెట్ బీట్రూట్లో ఏం కలుపుకోవచ్చు అంటారు. నీ బొంద కలుపుకోండి, ఎందుకు కలుపుకునేది క్యారెట్. మళ్ళీ వాళ్ళు ఏంటంటే క్యారెట్ బీట్రూట్లో సార్ పంచదార వేసుకోవచ్చా అని, ఒకడేమో సార్ పంచదార కాదు షుగర్ ఉంది నాకు హనీ వేసుకోవచ్చా అంటాడు. ఏం చెప్పలేమండి ఇక వాళ్ళకి ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్. మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అదే వాళ్ళ పేషెంట్స్, అదే నేను చెప్తున్నా కదా, పేషెంట్స్ కి డాక్టర్ ఎప్పుడు నచ్చుతాడు అని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మనం చెబితే డాక్టర్ మంచోడు, డాక్టర్కి అన్నీ తెలుసు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది తప్పు అని చెప్పామనుకోండి, చాలా మంది అంటారు వీడి బంధం వీడికేం తెలియదు. నేను అనుకుంటా నీ కర్మరా బాబు, తెలియదు అనడమో లేకపోతే ఏదో కావాలని బిల్లుల కోసమనే ఇవన్నీ. సరే నేను అనుకుంటా నాకేం ప్రాబ్లం అవుతుందా, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు వచ్చిన ఇబ్బంది అనేది పిల్లలు లేని నీకు చెప్పింది తింటే నువ్వు బాగుపడతావు. లేదంటే నేను నా ఫిజిక్ ఎక్సర్సైజ్ అన్ని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాకు 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు లేకుండా తిరుగుతుంది నువ్వు చెప్పినా కూడా నీ ఇష్టం, నీ కర్మ. వాడు ఇష్టం కాదు, నీ కర్మ చేయగలిగింది. సరే ఇక్కడ మామూలుగా పర్సనల్ గా అడుగుతున్న క్వశ్చన్ అని కాదు, మనం మామూలు టాపిక్ అంతా చూసుకుంటే మధ్య మధ్యలో అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అనే తపన కనపడుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అటు గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్స్ విషయంలో కానీ ఐవీఎఫ్ సెంటర్స్ మీద మీకున్న కోపం అది కూడా కనిపిస్తుంది. అంటే అంత కోపం ఎందుకంటే ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్ నాకేం కోపం ఏం లేదండి. ఐవీఎఫ్ సెంటర్లోనో లేకపోతే గైనకాలజిస్టుల మీద నాకు పర్సనల్గా ఏం కోపం లేదు. ఇంకా చెప్పాలంటే మా వైఫ్ గైనకాలజిస్ట్. ఓకే. మా వైఫ్ తను గైనకాలజిస్ట్, తను ఈ ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ ఫెలోషిప్ చేసింది, తను ఒక ఐవీఎఫ్ సెంటర్ తను రన్ చేస్తుంది. తను ఒక ఐవీఎఫ్ సెంటర్ రన్ చేస్తుంది. నాకు పర్సనల్గా ఏం కోపం లేదు. కాకపోతే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ లాస్ట్ 1 year నుంచో 2 years నుంచో నా దగ్గరికి రాకముందు చేసిన ట్రీట్మెంట్స్ని చూస్తే అసలు అంత దారుణమైన ట్రీట్మెంట్ వాళ్ళు నిజంగా తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేదా తెలిసి కూడా ఓన్లీ డబ్బుల కోసం చేస్తున్నారా అనే ఎంత దారుణమైన ట్రీట్మెంట్ అంటే ఒక 3 examples చెప్తాను. మీకు ఇందాక చెప్పా కదా, నేను చూసిన ఒక పేషెంట్కి 2 టెస్టిస్ లేవు అసలు అతనికి. బై బర్త్ అతనికి దాన్ని 2 టెస్టిస్లు లేవు అది అతనికి. అట్లాంటి పేషెంట్ని 2 years పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిచ్చాడు. ఒక గైనకాలజిస్ట్ ఒక అమ్మ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిచ్చింది. అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని అంటే ఏదో కూలి పని చేసుకుంటే నెలకి ఒక 10 నుంచి 15,000 రూపాయలు కూలి పని చేసుకుంటే రోజుకు ఒక 500-600 డబ్బులు వచ్చే అట్లాంటి పేషెంట్ని కంటిన్యూస్గా ఒక 2 years పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడిచ్చి స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది అనేది ఎంత దారుణం అండి అసలు అది. ఫస్ట్ థింగ్, టెస్టిస్ కూడా లేని పేషెంట్ని 2 years పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చారు. తెలియని వాళ్ళు అమాయకంగా మనల్ని నమ్మొచ్చారు అన్నప్పుడు అంతే కదా. చేయాలి. ఇంకొక పేషెంట్ టెస్టిస్ ఈ సైజ్ ఉన్నాయి, టెస్టిస్ ఇంత చిన్న టెస్టిస్ ఈ సైజ్ ఉన్నాయి టెస్టిస్. అసలు ఈ సైజు టెస్టిస్ నుంచి ఏమి చేసినా ఏదో టెస్టిస్ ఉంది అని పేరే తప్పితే ఈ సైజు ఉన్న టెస్టిస్ నుంచి ఏమి చేసినా స్పర్మ్ కౌంట్ రాదు. అట్లాంటి పేషెంట్స్కి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ లేదు అని అంటే ఏం చేస్తారంటే టెస్టిస్ ఈ సైజ్ టెస్టిస్ని పేషెంట్ని వాళ్ళు ఏం చెప్తారంటే మీకు 0 కౌంట్ ఉంది, టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామంటారు. పచ్చి అబద్ధం అన్నమాట. టెస్టిస్ నుంచి ఏం చేస్తారు,
మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడేయటం అనేది కొంతమంది డాక్టర్లు చేసే ఒక టైప్ ఆఫ్ దోపిడీ. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, మీకు జీరో స్పర్మ్ కౌంట్ ఉంది కదా, మీకు సెమెన్లో స్పర్మ్ లేదు, టెస్టిస్ లోపల స్పర్మ్ ఉంటుంది, టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తాము అని చెప్పేసి మినిమం ఒక ఐవీఎఫ్ సైకిల్కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటారు. కొంతమంది 5-6 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఐవీఎఫ్ సైకిల్కి. ఈ సైజ్ టెస్టిస్ నుంచి ఏమి చేసినా స్పర్మ్ అసలు లోపల కూడా ఉండదు, అది ఉత్పత్తి అసలు అవ్వదు ఉండదు. అసలు అంటారు. ఈ సైజ్ టెస్టిస్ లోపల అది అసలు ఏమీ ఉండదు లోపల. ఈ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పేసి కొంతమంది నేను చూసా చాలా మంది పేషెంట్స్ని, అసలు ఈ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీయలేరు అసలు ఎవరు. అవి ఉండదు, తీయటం కాదు, ఉంటే కదా దాన్ని బట్ తీయటానికి. రిజల్ట్ రానప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే సార్? ఏం చెప్తారు అక్కడ సింపుల్గా, ఏం చెప్తారంటే ఐవీఎఫ్ చేసే ముందే టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పి చెప్తారు. పేషెంట్ సార్ సక్సెస్ అయిద్దా అని అడిగారు అనుకోండి ఆ గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ సెంటర్లోను, 50-50 ఛాన్సెస్ అంటారు. అక్కడ 50% ఎస్కేపింగ్ రూట్ వాళ్ళు ముందే ఎతికేసుకుంటున్నారు, ముందే 50% ఎస్కేపింగ్ రూట్ రెడీగా పెట్టుకుంటున్నారు. ఆ రోజున ఏం చేస్తారు, ఐవీఎఫ్ చేసే రోజున టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్తారు కదా, ఆ రోజున ఏం చేస్తారంటే సింపుల్గా ఆ స్పర్మ్ లేదు బాబు, ట్రై చేసాము స్పర్మ్ దొరకలేదు, డోనార్ స్పర్మ్తో చేయమా లేకపోతే ఏంటి అని అంటారు. ఇదే మాట ముందు చెప్తే డోనార్ స్పర్మ్తోనే నీకు న్యాచురల్గా రావడానికి కష్టము, డోనార్ స్పర్మ్తో చేయాలి అని చెప్పి ముందు చెప్పారనుకోండి, ఈ పేషెంట్ ఒప్పుకోడు. వీళ్ళకి టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడానికి ఛాన్స్ లేదని చెప్పి డాక్టర్కి తెలిసినా ఆ మాట చెప్పకుండా డబ్బులన్నీ కట్టేసి అయిపోయిన తర్వాత చెప్తారు. పేషెంట్ సర్జరీ చేసి బెడ్ మీద ఉన్న పేషెంట్ని స్పర్మ్ అంటే అప్పటికే వాడు కట్టాల్సిన 3-4 లక్షల రూపాయలు డబ్బులు కట్టేశాడు. సో ఇప్పుడు చేయాలా వద్దా అంటే వాడు చేపించుకుని వీళ్ళు రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి కదా, వాళ్ళకి వచ్చేసినాయి కదా. అండ్ ఇంకొక పేషెంట్ టెస్టిస్ సైజ్ బాగానే ఉంది, అంతా నార్మల్గానే ఉంది టెస్టిస్ సైజ్ అంతా. సింపుల్ థింగ్, టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ ఇది బై బర్త్ లేదు, దాన్ని సిబిఏవిడి అంటారు. కంజనైటల్గా సిబిఏవిడి అంటే కంజనైటల్ బైలేటరల్ ఎట్రీషియా ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ అంటారు సిబిఏవిడి అని. ఆ సిబిఏవిడి అనే కండిషను ఒక 10-20 లక్షల్లో ఒకళ్ళకి ఉంటుంది ఆ ప్రాబ్లం. ఆ సిబిఏవిడి ఉన్న పేషెంట్స్కి బై బర్త్ టెస్టిస్ అంతా బాగుంటుంది, కానీ టెస్టిస్ నుంచి బయటకు వచ్చే ఈ దారి వ్యాస్ డిఫరెన్స్ అనేది ఉండదు. అటువంటి పేషెంట్స్ కూడా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చారు. లేని వ్యాస్ అనేది మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకోవడం వల్ల ఇప్పుడు ఫామ్ అవుతుందా? పుట్టుకతోనే చెయ్యో ఏలో కాలో లేని వాళ్ళకి ఏ టాబ్లెట్లు వాడిస్తే పుట్టిద్దండి, కాలు వచ్చిద్దా, కొత్తగా పెరిగిద్దా? రాదు కదా. మరి అట్లాంటి పేషెంట్స్కి కూడా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేయించారు. ఇన్ని దారుణమైన ట్రీట్మెంట్ చూసిన తర్వాత ఇంకా మరి నాకు ఉన్న ఆ అగ్రెషన్ అనేది అది లేకపోతే వాళ్ళలాగా నేను కూడా ఇంకంతే, అంతే కదా. ఇక ఆ మాత్రం అంతే కదా. ఇప్పుడు నేను ఇంత ఓపెన్గా ఎన్ని అండ్ 100% నేను ఇంకోటి చెప్తున్నాను, మా వైఫ్ గైనకాలజిస్ట్ అని చెప్పా కదా, తనకి ఐవీఎఫ్ సెంటర్ ఉందని చెప్పా కదా, టిల్ డేట్ ఒక్క పేషెంట్కి కూడా ఈ మాట ఏది టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తానని నేను కూడా చెప్తాను చాలా మంది పేషెంట్స్కి, కానీ ఎంత ఛాన్స్ ఉంటుంది అనేది ముందే చెప్తాను. మీరు దానికి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు డోనార్ దానికి ప్రిపేర్ అయితేనే దానికి వెళ్ళండి. ఎందుకంటే 50% ఆఫ్ ద ఛాన్స్ ఉంటుంది అని అనుకుందాము, అంటే ఇంకో 50% ఆఫ్ ద టైమ్స్ స్పర్మ్ ఉండదు కదా, స్పర్మ్ ఉండదు. సో ఆ స్పర్మ్ లేనప్పుడు మీరు కనుక డోనార్కి ఓకే అని అనుకుంటేనే ఇది చేయించుకోండి. అంతేగాని పేషెంట్ని మొత్తం ట్రీట్మెంట్ చేసేసి డబ్బులన్నీ లాగేసుకున్న తర్వాత లేదు ఇప్పుడు డోనార్ చేయమంటే చేస్తాం లేకపోతే వదిలేసేయండి అని అంటే అది తప్పు. ముందే ఎవ్రీథింగ్, అసలు నీకు టెస్టిస్ నుంచి స్పర్మ్ రిట్రీవ్ చేయడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఆ రిట్రీవ్ చేసిన స్పర్మ్తో ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ప్రెగ్నెన్సీ వస్తే అండ్ అది ఆ సర్వైవ్ అవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం చెప్పి ఇదన్నీ యాక్సెప్ట్ చేసి ఈ మొత్తంలో ఎక్కడ ఫెయిల్ అయినా నెక్స్ట్ ఆప్షన్ డోనార్ స్పర్మ్. సో ఆ డోనార్ స్పర్మ్ అనే దానికి యాక్సెప్ట్ అయితేనే ముందు మీరు ఇది చేపించుకోండి, లేకపోతే వద్దు అనేది చెప్పి నేను చేస్తాను. అండ్ ఓకే ఇంకా న్యాచురల్గా మామూలుగా ఉండే ఐవీఎఫ్ కేసు ఎట్లాగా చేస్తాంలే, కానీ ఈ పర్టికులర్గా జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్కి ఒక్క పేషెంట్కి కూడా ఈ రోజు దాకా ఈ మాటలు చెప్పకుండా కంప్లీట్గా వాళ్ళకి చెప్పకుండా నాకు ఐవీఎఫ్ చేసే ముందే ఆ పేషెంట్కి ఏమి చేసినా సరే టెస్టిస్ నుంచి స్పర్మ్ రాదు, 1% ఛాన్స్ కూడా లేదు అని అన్నారనుకోండి, నేను అది కూడా చెప్తా వాళ్ళకి, బాస్ నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా నువ్వు ఏం చేసినా టెస్టిస్ నుంచి స్పర్మ్ అనేది రాదు,
నీకు డబ్బులు వేస్ట్ అనవసరంగా, నాకు డబ్బులు వస్తాయి, నీకు ట్రీట్మెంట్ చేస్తే నీకు ప్రొసీజర్ చేస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి, నాకు వచ్చే డబ్బులు కూడా వద్దనుకుని నేను నీకు చెప్తున్నా అంటే నువ్వు అర్థం చేసుకో అని చెప్పి చెప్తా. వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు సేమ్ ఇందాక చెప్పినట్లే వీడి బొంద వీడికని తెలుసులే అనుకుంటారు, వేరే దగ్గరికి పోతారు, నేను వాడి కర్మలే అని చెప్పి నేను అనుకుంటాను.